నా బిడ్డలారా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను శిష్యులారా. కనుక వారు ఏమనుకుంటున్నారు? మనము ఈరోజు దేవుని వల్ల జరిగించిన ఆశ్చర్య కార్యాలు, రక్షణ ఆనందాన్ని పొందిన ప్రజలలో ఏ మాటలు వినపడుతున్నాయి అని అడిగినప్పుడు, అయ్యా కొందరైతే మేము కొన్ని మాటలు విన్నామన్నారు. ఏమి మాట్లాడుతున్నారు చెప్పండి అంటే, అప్పుడు వారు కొందరు బాప్తిసమిచ్చు యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని లేక ప్రవక్తలలో ఒకటని చెప్పుకొనుస్తున్నారయ్యా. మీరైతే ఇప్పుడు మీ మీద పడింది ప్రశ్న, ఇప్పుడు మీరు నా గురించి ఏమని అనుకుంటున్నారు? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారైతే ఇలాగ అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, యోహాన్ అనుకుంటున్నారు. అలాగునే వారు ఏమంటున్నారు చెప్పండి? ఏలియా అంటున్నారు. కనుక మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, సజీవుడువైన దేవుని యొక్క కుమారుడువు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీవు సజీవుడువైన దేవుని కుమారుడువయ్యా. శబాష్. దేవుడు అంటున్నాడు, నా తండ్రి వలన నీకు ఈ యొక్క జ్ఞానము బయలుపరచబడింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. క్షణము కూడా ఆయన వారిని పరీక్షిస్తున్నాడు. ఆయన శిష్యులలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే దేవుని కార్యాలు చూస్తూ, అనేక ఆశ్చర్య కార్యాలు చూస్తున్న ఈ ప్రజలలో వారి విశ్వాసం ఏ రీతిగా ఉన్నదో అని చెప్పి క్షణము కూడా ఆయన శిష్యులను ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. కానీ మరియా అనుకుంది ఒకరోజు, చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయము 13వ వచనములో యేసు ప్రభుని చూసి ఏమనుకుందో చూడండి. వారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మా ఎందుకు నీవు ఏడుస్తున్నావు అని అడగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉంటే చూచను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అక్కడ ఏం జరిగింది చెప్పండి? మరియా మగ్దలేని మరియా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాన లెగుస్తాడు అనే విశ్వాసంతో వెళ్ళింది. కానీ ఆయన శిష్యులు కూడా వెళ్ళారు, వారికి కనబడలేదు. కానీ ఆమె మాత్రము సమాధి దగ్గరే ఉంది, కన్నీటితో ఏడుస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏమని ఏడుస్తుంది చెప్పండి? నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు, కనుక నేను చూడండి వెళ్ళను అని ఆమె ఏడుస్తూ ఉండగా, ఆమె ఏడుపును విన్న ప్రభు ఆమెకు, ఎందుకంటే తప్పకుండా ఆమెను దర్శించకపోతే గుండె పగిలి చనిపోతుందేమోనని ప్రభు అక్కడ తోటమాలిగా, అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి? ఒక తోటలో యేసు అక్కడ తోటమాలిగా చూడగలిగింది. అక్కడ యేసు ప్రభుని ఎలా చూసింది చెప్పండి? ఆమె తోటమాలిగా చూసింది, కానీ ప్రభువుగా ఆయనను చూడలేకపోయింది. ఎందుకు చూడలేకపోయిందంటే వారి కనులు మూయబడిని. కనుక అడుగుతుంది తోటమాలి, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఒకవేళ వారిని, నా ప్రభువుని ఎక్కడ ఉంచారో ఒక్కసారి నాకు అక్కడ చెబితే నేను మోసుకుని వెళతాను అని కన్నీటితో ఏడుస్తుంటే, అక్కడ ప్రభు అంటున్నాడు, మరలా తిరిగి అక్కడ ఆయన ఏమన్నారు చెప్పండి? మరియాని పిలిచాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆమె గుర్తుపట్టలేకపోయింది. ఎందుకంటే యేసు ప్రభుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నది. ఈ లోకములో అనేక కలవరాలు మధ్యలో యేసు ప్రభు ఒకటే చెప్పాడు, సర్వలోకము అంతా కూడా కలవరపడుతుంది, నేను చనిపోయి 3వ దినాన తప్పక లెగుస్తాను, నమ్మండి అని చెప్పాడు. చెప్పిన మాటను మరియా నమ్మింది. శిష్యులు వచ్చారు, చూశారు, కానీ సమాధిలో ఏమీ కనబడలేదు. ఆయన రుమాలు మాత్రమే, తల మీద కట్టుకున్న రుమాలు మాత్రమే ఉన్నది, కానీ మనిషి అక్కడ కనబడలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈమె మాత్రం ఆయన చూడాలి అని చెప్పి ఆశతో ఏడుస్తుంది, కానీ ఆయనను చూడలేకపోతుంది. ఆయన ఎవరో గుర్తుపట్టలేకపోతుంది.
యేసు ప్రభుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నది ఆమె. యేసు ప్రభుని గుర్తుపట్టలేని స్థితిలో మనము కూడా అలాగే ఉంటున్నాం. ఆయన స్వరంతో మాట్లాడుతూ, ఈరోజు ఆయన నిన్ను సరిచేయాలని, నీవు అంధకార క్రియలలో మరి ఈరోజు జీవిస్తున్న నిన్ను సరిచేయాలని ఆయన మాట్లాడుతున్నా సరే, ఇంకా నీవు ఎలా ఉన్నావు చెప్పండి? హృదయాన్ని దూరంగా పెట్టుకున్న స్థితిలోనే ఉన్నావు. కనుకనే అమ్మా అని పిలిచినప్పుడు ఆమె ఏమంటాం చెప్పండి? అక్కడ ప్రభువుని పలకరిస్తుంది, బోధకుడు అని చెప్పి పలకరిస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని ఆయనను గుర్తుపట్టలేకపోయింది మరియా. ఎంతో ఆయనను ప్రేమించిన మరియా యేసు ప్రభుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారంటే వారి హృదయం ఎంతో కలవరాలతో ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి? లోకాసు సువార్త 24వ అధ్యాయము 13వ వచనములో, లోకాసు వార్త, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు వారు యమ్మాయి అనే గ్రామానికి వెళుతున్నారు. యేసు ప్రభు శిష్యులు వెళుతూ ఉండగా వారు మాట్లాడుకుంటున్నారు జరిగిన విషయాలని. యేసు ప్రభుని సిలువ వేశారు కనుక ఆయన లెగుస్తాడా? లేఖనములన్నీ కూడా ఆయన బోధించాడు మనకు, కానీ నమ్మశక్తము కావటలేదు. కొందరు స్త్రీలైతే ఆయన లెగిసి ఉన్నాడని చెప్తున్నారు, కానీ ఇది నమ్మే విషయము కాదు అని చెప్పి తమలో తాము మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యేసు ప్రభు వాటితో వారు మాట్లాడుకుంటూ ఉండగా, ఆ విషయాలలో లేఖనముల ద్వారా మాట్లాడుతూ ఉండగా వారు కూడా ఈ లేఖనాలు వింటున్నారు. అలాగనే వారి ఇంటికి రమ్మని ఆహ్వానించారు. ఆ తర్వాత యేసు ప్రభుని తన ఇంటిలో చేర్చుకున్నా సరే యేసు ప్రభు అని వారు పట్టలేదు. ఆయన రొట్టె విరిచి వారి చేతికి ఇవ్వగానే వారి మనోనేత్రాలు తెరవబడినాయి. దేవునికి స్తోత్రము. అలా ఎలాంటి అంధకారంలో ఉన్నారో చూడండి. వారు లోక మాటల్లోనే ఉన్నారు. వారు చెప్పిన మాటలు, వీరు చెప్పిన మాటలే ఉన్నాయి వీరి చెవిలో, కానీ ప్రభు మాటను వారి హృదయంలో లేదు కనుక వారి నేత్రాలు కూడా చూడలేని స్థితిలో ఉన్నాయి. వారి హృదయ తలంపులు కూడా ఎలా ఉన్నాయి చెప్పండి? దేవునికి మాటలు వారి హృదయంలో గుర్తింపు లేకుండా ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక లేఖనములు బోధిస్తూ వారి వెనకాల వెళ్ళి ఆయన లేఖన ప్రకారముగా వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ లేఖనాలను బట్టి వారి ఇంట్లో చేర్చుకుని, మాకు ఆదరణగా ఉన్నాయ్యా, మీరు మాతో ఉండండి అని చెప్పి ఆ రాత్రి ఉంచుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రభు వారికి ఆహారం పెట్టేటప్పుడు రొట్టెను విరిశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. విరవగానే వారి మనోనేత్రాలు తెరవబడినాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున ఈరోజు మనం హృదయాలు అనేక రకాలైన కలవరాలతో, అనేక రకాలైన మాటలతో దేవుడు మనకు చేసిన మేళ్లను మరిచి చూడలేని కనులతో ఉన్నారు అంటున్నాడు. చూడలేని కనులు. కనుకనే వారి హృదయము నాకు ఎంతో దూరముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు శిష్యులే, ఆయనతో నడిచిన వారే ఈ సత్యాన్ని ఎందుకు గ్రహించలేకపోయారండి? లోకములో ఉన్న ఏ మాటలు వింటున్నారు చెప్పండి? కల్వరాలు కలిగిన మాటలనే వింటున్నారు. లోకములో దేవుడు చెప్పిన మాటల మీద నమ్మకం లేదు. ఆయన ఎదుట అనేక ఆశ్చర్య కార్యాలు వారి కళ్ళ ఎదుట చేసిన వాటి మీద నమ్మకం లేదు. పక్కన వారు చెప్పిన మాటల మీదనే నమ్మకం ఉంది వీరికి. కనుకనే వారి హృదయాలు తెరవబడలేదు. వారి మనోనేత్రాలు గుడ్డితనము కలిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అట్టి వారికి రొట్టె విరిసి వారి చేతిలో పెట్టగానే తక్షణమే వారి మనోనేత్రాలు తెరవబడినాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈరోజు చూడలేని నేత్రాలతో ఎలా ఉందో చెప్పండి? ఆయన సంఘము ఆ రీతిగా ఉన్నది. కనుకనే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయము
41లో ఆయన మాట్లాడాడు చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి మీరు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను మీరు తెలుసుకొని ఉండిన ఎడల మీకు ఎంతో మేలు. కానీ ఇప్పుడు అవి మీ కనులకు మరుగుగా ఉన్నాయి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకున్నావు కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి లేని దినములు వచ్చునని చెప్పాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చూసిన సమూహంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు రాజుగా మీరు నన్ను అభిషేకించారు, ఈరోజు నన్ను రాజుగా చేసుకుని మీరు ఎంతో సంతోషముగా పాటలు పాడారు, బట్టలు పరిచారు, నా గురించి పాటలు పాడారు, బట్టలు పరిచారు, సంతోషించారు. కానీ ఈరోజు ఈ దినమున ప్రభు మిమ్మల్ని దర్శించిన కాలమును, రాబోయే కాలములో దేవుడు అక్కడ ఉన్నారు చెప్పండి. అయితే నీవు సమాధాన సంబంధమైన సంగతులను నీవు గుర్తు పట్టిన ఎడల, ఈ మాటలు నీవు గుర్తుపట్టి మెలకువ కలిగి ఉంటే నీకు ఎంతో మేలు. రాబోయే దినములలో భయంకరమైన శోధన రానయ్యే ఉన్నది. ప్రభు నిన్ను దర్శించి ఈరోజు నీతో మాట్లాడుతున్న ఈ మాటలు నీవు గుర్తుపట్టకపోతే, ప్రభు నిన్ను దర్శించి ఈరోజు నీవు ఆయన సన్నిధిలో నీతో మాట్లాడుతున్న మాటలు నీవు గుర్తు పట్టకుండా వాటిని నిర్లక్ష్యత చేస్తే, శత్రువు నిన్ను ఏమన్నారు చెప్పండి, ముట్టడి వేసి నీకు అన్ని ప్రక్కల నీకు నాశనమును కలగజేస్తాడు. దేవునికి స్తోత్రము. అలలే ఆ శత్రువు నీ మీదకి రాకక మునిపే, ఆ కీడు నీ మీదకి రాకక మునిపే ఇదే నీకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ప్రభు దర్శించిన కాలం, ప్రభు మాట్లాడుతున్న కాలం, ఆయన మీతో సమీపముగా ఉన్న కాలంలో మీరు గుర్తు పట్టకుండుంటే, ఆ బోధలు వినకుండుంటే, సమాధాన సంబంధమైన సువార్త మీరు వినకపోతే, దేవుడు అంటున్నాడు భయంకరమైన దుర్దినాలు మీ మీదకి రానయ్యి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని ప్రభు చెప్పిన ఆయన శిష్యులు ఆయనను చూడలేని వారిగానే ఉన్నారు. అలాగున మనము కూడా కాకుండా ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, వారి హృదయం ఎంతో దూరముగా ఉన్నది. వ్యర్థమైన ఆరాధనలు చేస్తున్నారు, వ్యర్థముగా వారు ప్రవర్తిస్తున్నారు, వ్యర్థమైన మాటలకే ప్రాధాన్యత ఇస్తున్నారు, శరీర సంబంధమైన క్రియలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరు ఆత్మీయులు అనుకున్నాను కానీ శరీరులే అని పౌలు గారు ఎంతగానో బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. శరీర క్రియలే కనపడుతున్నాయి, వీరిలో ఆత్మ ఫలాలు లేవు. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని, శక్తిని గుర్తుపట్టే స్థితిలో లేరు. కనుక దేవుడు ఆనాడు హెచ్చరిక చేశాడు. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు వారిని హెచ్చరించాడు. ఈరోజు ఈ సమాధాన సంబంధమైన సువార్త మీకు ప్రకటిస్తున్న ఈ దినాలు గుర్తుపట్టకపోతే మీ మీదకి శ్రమ దినాలు రానయ్యే ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు శత్రువు మిమ్ములను నాశనము చేస్తాడు అని దేవుడు అక్కడ తెలియపరిచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన మరి సిలువ కాకమునుపు పేతురుతో అన్నాడు, ఇదిగో సాతాను నిన్ను జల్లెడు పట్టినట్లుగా పట్టి
గోధుమలు జల్లించున్నట్లుగా జల్లించవలెనని కోరుకుని ఉన్నది. కానీ నేను నీ కొరకు నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు పేతురు నేను ప్రార్థన చేస్తున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీ నమ్మిక తప్పిపోకుండా చూసుకో, నీ విశ్వాసము తగ్గకుండా చూసుకో. ప్రభు మాటలలో విశ్వాసము తగ్గితే శత్రువు నిన్ను ముట్టడి వేస్తాడు అని ప్రభువే హెచ్చరిక చేశాడు. ఈరోజు సమాధాన సంబంధమైన సువార్త నీకు అందుబాటులో ఉంది. వారి యొక్క హృదయాలను చూచి, వారి తలంపులు చూచి, ఆ పట్టణాన్ని చూచి, ఆ మనుషులను చూచి ఆయన ఎంతగానో కన్నీటితో ఏడిచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగూ ఈరోజు మన పరిస్థితి కూడా మరి ఆ స్థితిలో ఉంటే ఇంకా సువార్తను ఆయన మాట ఇంకా మనము పెడచెవిన పెట్టి ఇంకా పాపాన్ని, అవిధేయత క్రియలనే, చెప్పుడు మాటలనే వినేవారిగా ఉంటే దేవుడు అంటున్నాడు, భయంకరమైన దుర్దినాలు నీ మీదకి రానయ్యే ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీరు ఆత్మపూర్ణులుగా ఉండాలని, ఆత్మపూర్ణులుగా జీవించాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక ప్రభువును చూడగలిగే వారిగా ఉండాలి. ఆయన మాటల్లో శక్తిని గుర్తించాలి. ఆయన స్వరాన్ని వినగలిగే వారిగా ఉండాలి. కీడేదో మేలేదో ఎరిగిన వారిగా ఉండాలి అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు కీడేమిటో మేలేమిటో తెలియదు. నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడని అంటున్నారు. నీతో మాట్లాడితే నీ మందిరంలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీకు మేలు చేస్తాడు, నీ కుటుంబానికి. కనుక అంధకార క్రియలతో పాలిభాగస్తులుగా ఉండకండి అంటున్నాడు. కనుకనే మీరు శరీరులుగానే ఉన్నారు. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. అలా పౌలు గారు ఎంతో బాధపడుతున్నాడు. కనుక మీరు ఆత్మపూర్ణులుగా ఉంటారు అనుకున్నాను. ఆత్మకార్యాలు మీలో చూస్తానని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు కేవలము శరీరులే. శరీరులు అంటే ఏంటి చెప్పండి? ఇంకా పాపాన్ని ప్రేమించేవారే. కనుకని మీ వలన నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. అలా ఇంకా దేవుణ్ణి ప్రసవ వేదన కలగజేసేవారిగా, ప్రభు స్వరాన్ని గుర్తించలేని వారిగా, ప్రభు చేసిన మేళ్లను మరిచిపోయి మరియా గుర్తుపట్టలేనట్టు, పేతురు గుర్తుపట్టలేనట్టు, అలాగునే హేమాయి మార్గమున వెళుతున్న శిష్యులు ఏం చేస్తున్నారు చెప్పండి? వారు చెప్పిన మాటలు, వీరు చెప్పిన మాటలు విని ఇంకా యేసు ప్రభు సజీవుడిగా లెగుస్తాడా అని అవిశ్వాస మాటలనే నమ్ముతూ ఉన్నారు. వారు అవిశ్వాసమైన మాటలే నమ్ముతున్నారు. కనుకనే ప్రభు వారి వెనకాలెళ్ళి వారి మనోనేత్రాలు తెరిచాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మరి అందుకే చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రికలో మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఇప్పుడు మరలా మీకు నేను బోధింపవలసి వచ్చాను. చూడండి ఈ వాక్యాన్ని. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున, మీరు వినటానికి మందులైనందున వాటిని విశదపరచుట కష్టము, వాటిని మీ ఎదుట విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే, కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారిగా ఉండగా దైవోక్తులలో మూలపాఠములు మరి ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగేవారే, కానీ బలమైన ఆహారము తినేవారిగా మీరు లేరు. కాలమును బట్టి చూస్తే మీరు ఏనాటో పురాతన క్రైస్తవులుగా ఉన్నారు, పేరు పొందిన క్రైస్తవులు. కానీ మీ విషయాలలో మరలా
ఎందుకు అక్కడ ఏమన్నారు చెప్పండి? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారుగా ఉన్నారు, కానీ దైవోక్తులలో దేవుని ఉపదేశాలలో మరలా మూల పాఠాలు మరలా మీకు మేము చెప్పవలసి వస్తుంది. దేవుని ఉపదేశాన్ని, మీరు మర్చిపోయిన విషయాలను మరలా మీకు గుర్తు చేయవలసిన అవసరత మాకు కలుగుతున్నది అంటున్నాడు. మరలా మీకు బోధించవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేవుని మాటలు మీలో లేవు కనుక, దేవుని హృదయము మీలో లేదు కనుక, మీ హృదయము మోసకరమైన ఆలోచనల మీద ఉంది కనుక, మీరు మోసకరమైన క్రియల మీద ఆధారపడి ఉన్నారు కనుక మరలా తిరిగి మీకు మరలా బోధింపవలసిన అవసరము కలిగింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కానీ మీరు బోధకులుగా ఉండవలసిన వారు, యేసు ప్రభుతో తిరిగిన వారు, ఆయన కార్యాలు చూసిన వారు. కాలమును బట్టి చూస్తే మరలా మీరు ఎలా ఉన్నారు చెప్పండి? పసిపిల్లల వలనే ఉన్నారు, పాలు త్రాగేవారు. మరలా మీకు పాలు త్రాగించాలి, బలమైన ఆహారాన్ని పెట్టే స్థితిలో ఉన్నారు అంటే ఎంత పతనమయ్యారో ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రము, అలా ఎలాంటి పతనవస్థలో ఉన్నారో మీ స్థితిని మీరు గుర్తించండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి ఈరోజు ప్రభు స్వరాన్ని గుర్తుపట్టి, ప్రభు మాటను మనము ఆయన బుద్ధి కలిగిన కన్నికలు శబ్దము వినగానే, ప్రభు రానై ఉన్నాడని శబ్దము వినగానే వారు ఏం చేస్తారు చెప్పండి? తమ దీటీలను వారు చక్కపరుచుకున్నారంట. బుద్ధి లేనివారు గుర్రు పెట్టి నిద్ర పోతున్నారు. ప్రభు వచ్చాడు, ఎవరిని తీసుకువెళ్ళాలో తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత తలుపులు వేయబడిని, అప్పుడు లెగిశారు. ప్రభు వచ్చాడంట, వెళ్ళిపోయాడంట, ఇప్పుడు వెలిగిద్దామని చెప్పి వారు దీటీలు వెలిగించడానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కానీ అక్కడ తలుపులు వేయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ప్రభువుని గుర్తుపట్టే స్థితిలో ఉన్నావా? ప్రభు స్వరాన్ని వినగలిగే స్థితిలో ఉన్నావా? ఆయన బోధించినప్పుడు ఆయన ఏమన్నారు చెప్పండి? ఆయన మాటను నీవు గుర్తుపట్టి ఉంటే నీకు ఎంతో మేలు. అది మేలు కలిగిన బోధలని వింటే మేలు. అంతేకాని నా గురించే మాట్లాడారనేది మీరు ఎన్నడూ కూడా తీసుకోవద్దు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనం ఎలా ఉండాలి చెప్పండి? బుద్ధి కలిగిన కన్యకలుగా, సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వందనాలు అమ్మగారు, అయ్యగారికి, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. ఇక్కడ మేము ఈ సంఘానికి 7 ఏళ్ళుగా వస్తున్నామండి. 7 ఏళ్ళుగా ఇక్కడే స్థిరపడ్డాము. మేము ఈ సంఘానికి కేవలం ఈ నామం బట్టి మేము రావటం జరిగిందండి. యేసుక్రీస్తు విశ్వాస మందిరం అని ఆ పేరు చదివినప్పుడు మాకు ఒక ఆదరణ కలిగిందని మేము ఇదే క్రిస్మస్ టైంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ టైంలో మేము వచ్చాము. అప్పుడు మా జీవితంలో ఎన్నో అవరోధాలు ఉండేవి, మాకు ఇరుకులు, ఇబ్బందులు, అసలు నా కుటుంబంలో ఉన్నన్ని బాధలు ఎవరికి ఉండవేమో అన్నట్టు ఉండేవి. అప్పటికి మాకు పెళ్ళయి సంవత్సరం అయింది, కానీ మాకు సమాధానం ఉండేది కాదు. ఆరోగ్య సమస్యలు చాలా ఉండేవి. నా భర్తకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేదండి. అది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కన్నా ఇంటెస్టైన్ అల్సర్ అంటారు, పేగుపోత, అది చాలా ఎక్కువ బాధ ఉండి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నాకేమో కిడ్నీలో స్టోన్స్ ఉండేవి. మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లోనే ఉద్యోగం చేస్తూ ఉంటాం ఇద్దరం. అయితే ఈ సన్నిధికి వచ్చినప్పుడు నేను అమ్మగారితో ఒకసారి మాట్లాడాను.
అమ్మ ఇలా మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే అమ్మగారు ఒకే మాట చెప్పారు, మీరు పౌర్ణమి రోజు ఆరాధనకి రండమ్మా, సంపూర్ణ ఆరాధనలో మీరు ప్రార్థన చేసుకుంటే మీకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పారు. అలాగే మేము వస్తే కరెక్ట్గా అండి 4వ వారానికే నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. బాగా వామిటింగ్స్ అయిపోయేవి, ఛాతీ నొప్పి కూడా వచ్చేది, ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది 4 వారాలకే సంపూర్ణ ఆరోగ్యం నా భర్తకి తగ్గింది. తర్వాత నేను కూడా ఇలాగే ఇంకా మా కుటుంబ సమస్యలు కొంచెంగా తగ్గుతున్నాయి. కాకపోతే మేము అన్యుల మధ్యలో ఉంటామండి, మేము మా ఇల్లు అన్యుల మధ్యలో ఉంటాం. చాలామంది అనేవాళ్ళు మీ పెళ్ళై 2 ఏళ్ళు అయినా పిల్లలు లేరు అది ఇది అని అంటూ ఉన్నప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళం. నిజమే, మేము ఎప్పుడు పిల్లల గురించి అసలు ప్రార్థన చేయలేదు. ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యల వల్ల మేము గురించి తప్ప ఎప్పుడు బిడ్డల కొరత ఉందని మేము అసలు ఆరాధనలో ఎప్పుడు ప్రార్థన చేయలేదన్నమాట. ఒకరోజు ఇలాగే పౌర్ణమి రోజు అండి, అది ఎలా అంటే సంపూర్ణంగా 24 గంటల ఆరాధన. ఈరోజు పొద్దున్న 7ంటికి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే పొద్దున్న 7 వరకు అనమాట. ఆ ఆరాధనలో అయ్యగారు దర్శనం చూసి చెప్పారనమాట, ఇక్కడ సన్నిధిలో చిన్న బిడ్డలు తిరుగుతున్నారు అని. ఆ తర్వాత పౌర్ణమి కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంతేకాదండి, మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, అసలు కోవిడ్లో కూడా 1 సంవత్సరం పాటు జీతాలు లేకుండా ఉన్నాము. ఎన్నెన్నో అసలు నేను ఇక్కడ ఈ సన్నిధిలో ప్రార్థించి అడగగా నాకు దేవుడు అన్నీ దయచేశాడండి. నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం దయచేశారు. ఈరోజు మేము ఇలా నిలబడ్డామంటే ఆ సంఘంలో స్థిరపడ్డామంటే అది కేవలం మా వల్ల అయితే కాదండి, కేవలం ఇక్కడ సంఘం ప్రార్థన, అమ్మగారు అయ్యగారు ప్రార్థన, దేవుడు మా పట్ల చూపించిన ఉచితమైన కృప. నిన్న కూడా నాకు అదే పౌర్ణమి రోజు రాత్రి నాకు అనిపించిందండి, అసలు మన సంఘం చాలా పలచబడిపోయిందండి. అసలు చాలామంది మేము వేళ్ల మీద లెక్క పెట్టుకుంటున్నాము రాత్రి, అసలు ఎంతమంది తగ్గిపోయారంటే అంతమంది తగ్గిపోయారు. అసలు సంపూర్ణ ఆరాధన రోజు అడగగా ఏదైనా దయచేస్తాడు. ఇది నిజం, ఇది ఖచ్చితంగా నిజం. సజీవ సాక్ష్యం మేమే, మా కుటుంబమే. మేము ఏది అడిగినా మళ్ళొక పౌర్ణమి రోజు కల్లా మేము సాక్ష్యానికి నిలబడే వాళ్ళం అంటే ఆలోచించుకోండి, అంత గొప్ప సంఘం అండి. ఈ రోజుల్లో నేను చాలామంది దగ్గర వింటున్నాను, కేవలం నామకార్థ ప్రార్థనే జరుగుతుంది, అలాంటిది గృహ కూడికలని చాలానే జరుగుతున్నాయండి. అలాంటిది మన పట్ల ఎంతో ఇదిగా బాధ్యతగా అయ్యగారు అమ్మగారు మన కొరకు ప్రయాసపడుతున్నారు. నేను మీకు చెప్పేది అదే అండి, పౌర్ణమి రోజు శనివారం రాత్రి ఆదివారం ఆరాధనకు ఖచ్చితంగా రండి. మా జీవితాల్లో జరిగిన మేళ్ళు మీ జీవితాల్లో కూడా పొందుకుంటారని ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక.